మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మనం మమ్మీస్ కిచెన్‌లో జొన్న పిండితో వడలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే రైట్ టాప్‌లో ఐ కార్డ్స్ కూడా ప్లే అవుతుంటాయి. ఒకసారి చెక్ చేయండి. జొన్న పిండితో వడ చాలా హెల్దీ రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. జొన్న వడలకు కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, శనగపప్పు, సాల్ట్, కారం, జీలకర్ర, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, అల్లం, కొత్తిమీర. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని గ్రైండ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ శనగపిండి, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగ బ్యాళ్ళు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, అల్లం తురుము, కొత్తిమీరని యాడ్ చేసుకొని, జీలకర్రని కూడా యాడ్ చేసుకొని, తగినంత సాల్ట్, తగినంత కారాన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేస్తూ వడల పిండి కలుపుకున్నట్లుగా కలుపుకోవాలి. ఈ రెసిపీ చాలా హెల్తీ రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా బాల్స్ లాగా చేసుకుంటూ ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసుకొని ఈ విధంగా వడల్లాగా తట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో వడల్ని యాడ్ చేసుకోవడమే. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకొని మిడిల్ ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత దీన్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఈ జొన్న వడలు. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో వాచ్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటుంది మీ చిన్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో కనిపించే ఈ 2 వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.